హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఎక్కడైనా బంగారం దొంగతనం చేస్తారు, వెండి దొంగతనం చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు క్రెడిట్ను దొంగతనం చేస్తున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ని తీసుకువచ్చింది ఎవరు? నారా లోకేష్ గారు అని చెప్పి వేల మంది ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒక్క ఫోన్ కాల్తో తీసుకువచ్చేసినాడు నారా లోకేష్ అని చెప్పడం జరిగింది. కానీ ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే, ఇది తెచ్చింది మా అన్న, కానీ గతంలోనే మా అన్న పోయి ఆల్రెడీ మాట్లాడినాడు కంపెనీలతో, ఆ కంపెనీలు వస్తాయన్నారు, సంతకాలు కూడా అయిపోయినాయి, మేము ఇంకా పెట్టడమే లేట్ అనుకున్నాం అంతే. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పోయేసి వాళ్ళతో మాట్లాడేసి ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకువచ్చేసినాడు. 1,50,000 కోట్లు కాదు మేము అనుకున్నది, 2,00,000 కోట్లు అనుకున్నాము అని చెప్పి వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది పేటీఎం వాళ్ళు అంటున్నారు. వీళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. ఎక్కడైనా బంగారం దొంగతనం చేసి చూశానండి. ఇట్లా ఎవరో చేసిన మంచి పనిని మేమే చేసామని దొంగతనం చేయడం మిమ్మల్నే చూసిన. అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్టు మేమే కట్టాలనుకున్నాము అని చెప్పి మీరే అంటారు. అంతకుముందు ఎట్లయినా దీనికి స్థలాలు ఇవ్వము, ఇది వచ్చి చేసేదానికి కుదరదు అని మీరే అంటారు. పోలవరాన్ని పూర్తి చేయాలంటే చాలా కష్టమని మీరే అంటారు. ఆ తర్వాత మేమే ముక్కల భాగం పని చేసామని అంటారు. అమరావతి ఎందుకు అసలు 3 రాజధానులు పెట్టుకుంటే బాగుంటాయని మీరే అంటారు. ఆ తర్వాత అమరావతి డెవలప్ అవుతూ ఉంటే అక్కడున్న కంపెనీలన్నీ తెచ్చింది మేమే అంటారు. గూగుల్ డేటా సెంటర్కి స్థలాలు ఇవ్వద్దంటారు. తర్వాత ఏమో స్థలాలు ఇవ్వండి, అది మేమే గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది అని చెప్పి అంటారు. అంటే 2 మాటలు మీరే మాట్లాడతారు. అవతలకి ఛాన్స్ ఇవ్వరు, మాట్లాడినెవరు. ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగత దాడులు చేస్తారు, బాడీ షేమింగ్లు చేస్తారు. ఏందయ్యా ఇది? వైసీపీ పార్టీకి పట్టిన శనా లేకుంటే ఏదో నాకైతే అర్థం కావడంలే. నిన్న ఒకరి గురించి ఒకరు పొగుడుతూ రాష్ట్రానికి కాదు దేశానికే గర్వకారం అంట ఈ స్టీల్ ప్లాంట్ రావడం. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చిందానికి మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే వేల మంది చప్పట్లు తడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు ప్రజలందరికీ కావాలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. ఆయన 4 గోడల మధ్య ఈ వీడియోని చూస్తూ విపరీతంగా బాధపడిపోయి ఉంటాడు. కాబట్టే వాళ్ళ చెంచాగాళ్ళను పంపించి ఇది తెచ్చింది మనమే అని చెప్పండి, పబ్లిసిటీ చేయండి, ప్రజలు కొందరు మన మాటలు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మన మాటలు వింటారు అని చెప్పి ప్రజలు లేకే ఇదో ఈ పేటీఎం బ్యాచ్ని దించినాడు. ఉదయాన్నే నిన్న స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడడమే లేటు. ఉదయాన్నే అనిత గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు తేలేదమ్మా, ఇది తెచ్చింది మా నాయకుడు కానీ అని చెప్పి ఒక అధికార ప్రతినిధి అంటామా. ఏ విధంగా అధికార ప్రతినిధి అర్థం కావడంలే. ఇంతకీ దీంట్లో నిజాలు ఏందయ్యా అంటే వాళ్ళు ఏం లేదు, ప్రజలను ఎలాగైనా మభ్య పెట్టాలా, ప్రజల ఆలోచనను మార్చాలా, ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలా అని చెప్పి వాళ్ళ ఆలోచన. సరే అవంతా ఎందుకు వదిలేసేయండి. దగ్గర చూడండి 1,35,000 కోట్ల పెట్టుబడి అంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ రేంజ్ ఆఫ్ పెట్టుబడులు ఇంతకు ముందు రాలా, ఇక ముందు వస్తాయేమో మనకైతే తెలియదు, కానీ ఇంతకుముందు ఎప్పుడు రాలా. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది. 1,35,000 కోట్లు విలువ చేసే ఒక కంపెనీని తీసుకురావడం, అమరావతిని ఆ స్థాయిలో డెవలప్మెంట్ ద్వారా పరిగెత్తించడము, పోలవరం పనులు పూర్తి చేయడము, ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఇంకొంతమంది గొర్రెలు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరగాలి ఏపీకి. ఆయన ముఖ్య లక్షణం కూడా అదే. 99 పైసలకి స్థలాలు ఇచ్చినారు, భూములు ఇచ్చినారు. స్థలాలు భూములు 95 పైసలకి ఇవ్వకపోతే ఏ కంపెనీ వచ్చి పెడుతుంది పెట్టుబడులు చెప్పండి? అంటే నువ్వు మామూలుగా రియల్ ఎస్టేట్ అమ్ముకునే రేట్లకి అమ్ముకుంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టుకుంటారా? మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? అది ఏ సెన్స్తో ఆలోచిస్తారో అసలు చాలామంది అర్థమే కావడం లేదు. వాళ్ళైతే వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకి ఇవ్వచ్చు, అసలు ఊరికినే ఇచ్చేయచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? 1000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు అసలు కంపెనీలు పెట్టలేదు, ఏం పెట్టలేదు, అవి ఎట్లా నిలబడిపోయినాయి. మరి అట్లాంటి తప్పులు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కలలో ఉన్నారా? అభివృద్ధి జరగడం జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ ఇష్టంలే. ఆ మాట బాగా నీట్గా అర్థమైపోతూ ఉన్నది. ఒకరినొకరు వీళ్ళు నిన్న ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంట్లో కూర్చొని చాలా బాధపడిపోయి ఉంటాడు ఫ్రెండ్స్. అలాగే ఈ స్టీల్ ప్లాంటు ఎక్కువ రోజులు కూడా టైం ఏం పట్టదు, సాధ్యమైనంత వరకు ఫాస్ట్గానే దీన్ని కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం పక్కా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం చెప్తానే ఉన్నది. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఎంత ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.